ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా చెల్లెల జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నా రక్తం పంచుకు పుట్టిన నీ జీవితం నిలబెట్టాల్సిన అవసరం ఒక అన్నయ్యగా నాకుంది. అమ్మ పాడతావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పు చెప్పలేదు. నువ్వు బాను అన్నయ్య అన్న నిజాన్ని నాకు నిరూపించింది. కానీ ఆ సాక్ష్యం సరిపోదు. అందరినీ నమ్మించాలి అంటే ఇంకా బలమైన సాక్ష్యం కావాలి. ఏంటన్నయ్య, ఇలా నువ్వు గట్టిగా మాట్లాడితే ఎంత ప్రమాదమో నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రమాదంలో ఉన్నావని భయపడుతున్నాను. అది నీకు అర్థమవుతుందా? నాకేం కాదన్నయ్య, ఇక్కడ అందరూ నా వాళ్లే ఉన్నారు. నా కోసం ఆలోచించే వాళ్ళున్నారు. నా మీద ప్రేమ చూపించే వాళ్లే ఉన్నారు. అంతమంది ఉండగా నాకేం జరుగుతుంది? బలం బలగం నా వెనకాలుండగా ఒంటరైన ఆ నీలిమ ఏం చేయగలుగుతుంది? నీకు నా మీద ఉన్న ప్రేమతో నువ్వు అలా ఆలోచిస్తున్నావు. కానీ నువ్వే శివ అన్న నిజం ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. అది తెలిస్తే ఈ సంతోషాలు ఆవిరైపోతాయి. మళ్ళీ కొత్త సంక్షోభం మొదలవుతుంది. ఏదో జరుగుతుందని భయపడి ఇప్పుడు నేను ఒంటరిగా వదిలేయలేనమ్మా. ఈ ఇంట్లో నీకు స్థానం రావడానికి నువ్వు ఎంతగా కష్టపడ్డావో నాకు తెలుసు. నేను ఈ స్థానంలోకి రాకుండా చేయడానికి నీలిమ ఎన్ని కుట్రలు చేసిందో కూడా నాకు తెలుసు. నా సొంత చెల్లెలికి ఇంత అన్యాయం జరుగుతున్నా మన బంధాన్ని బయటికి చెప్పుకోలేకపోయాం. కనుక నేను వాళ్ళని నిలదీయలేకపోయాను. ఇప్పటికీ నేను అదే భయంతో ఉంటే నీ జీవితం నాశనం అవుతుంది. అందుకే నిజాన్ని చెప్పలేకపోయినా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికే వచ్చాను. చూడన్నయ్య, నీకే తెలియని వయసులో నీ వల్ల ఇంటికి ఒక పెద్ద నష్టం జరిగింది. అది నువ్వు కావాలని చేసింది కాదు. కానీ నువ్వు చేసిన నేరానికి శిక్ష అత్తయ్య అనుభవిస్తున్నారు. తన కొడుకుని కోల్పోయి నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ బాధ ఎప్పటికీ అలాగే మిగిలిపోతుంది. దాన్నెవరూ తీర్చలేము. అందుకే నిన్ను ఈ ఇంటి అల్లుణ్ణి చేశాను. ఈ ఇంటి పెద్ద కొడుకు స్థానంలో నువ్వు ఉంటావని వాళ్ళకి నచ్చజెప్పాను. నీ వల్ల నష్టం జరిగింది కాబట్టి నీ వల్లే మేలు జరగాలని ఈ బాధ్యత తీసుకున్నాను. అందుకే మన రక్త సంబంధాన్ని ఎప్పటికీ ఒక రహస్యంగానే ఉంచాలి. నువ్వు ఇంటి అల్లుడుగా చాందిని భర్తగానే ఉండాలి. నీ వల్ల ఈ కుటుంబానికి మేలే జరగాలి, కానీ బాధ కలగకూడదన్నయ్య. అమ్మా భాను, నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. నా కుటుంబంలో నువ్వు కూడా ఉన్నావు. నా చెల్లెల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. మన మధ్య ఉన్న నిజం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. నీలిమ విషయాన్ని నేనంత తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదు. ఎందుకైనా మంచిది నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటావు. అలాగే అన్నయ్య. మనం ఇలా ఇంటి బయటకొచ్చి మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే ప్రమాదం. నువ్వేమీ ఆలోచించకుండా ఎప్పట్లాగే ఉండు. అంతా మంచి జరుగుతుంది. పద. మంచి జరుగుతుంది బాను. కానీ నీకు కాదు, నాకు. ఏ ఆధారం కోసమైతే నేను వెతుకుతున్నానో అది ఇప్పుడు నా చేతిలో ఉంది. ఏ అఘాతం ఏర్పడుతుంది అని పార్థు భయపడుతున్నాడో దానికి నేను సర్వం సిద్ధం చేస్తాను. విష్ యూ గుడ్ లక్ ఫర్ మీ, బ్యాడ్ లక్ ఫర్ యూ. Yes. Yes. కళ్ళ
కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన పత్తులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో ఓ పట్టుకో. ఏం చేస్తున్నావు నీలిమా? అదే కార్తీక్, కాలు సెట్ చేసుకుంటున్నాను. విరిగిన కాలు సెట్ చేసుకోవాలంటే వాకింగ్ చేయాలి, అంతేకాని ఇలా డాన్స్ చేస్తారా ఎవరైనా? సారీ కార్తీక్. ఏం ఏయ్, నీలిమా! ఏకాంత వేళ ఏకాంత సేవ. ఈ స్థానం నాది కార్తీక్. ఎప్పటికీ నా దగ్గరే ఉండాలంటే నువ్వు నా సొంతం అవ్వాలి, బాను నీకు దూరం అవ్వాలి. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. నీలిమా, నీలిమా! అలా పడిపోతే అలా? నేను పడిపోకుండా పట్టుకోవడానికి, నన్ను కాపాడుకోవడానికి నువ్వున్నావు కదా కార్తీక్. సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది. సమయానికి నువ్వు రాలేదు కార్తీక్. ఆ సమయమే మనిద్దరినీ దగ్గర చేస్తుంది. ఇది ఎవరు ఆపాలనుకున్నా ఆగదు. నేను నీదాన్ని, నువ్వు నా వాడివి. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. నీలిమా, నీలిమా! ఏంటి నీలిమా, పిలుస్తుంటే పలకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు కార్తీక్, సడన్ గా ఏదో ఊహొచ్చింది అంతే. ఏంటి నీలిమా, విరిగిన కాలుతో డాన్స్ చేస్తున్నావు, నిల్చున్న చోట ఏవేవో ఊహించుకుంటున్నావు. ఏమైంది నీకు? అందరూ ఆనందంగా ఉన్నారు కదా, అదే నా ఆనందానికి కారణం. ఊహల్లో తేలిపోతూ ఎగురుతుంటే మళ్ళీ దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. ఇప్పటికీ ఇది ఊహే కార్తీక్, కానీ ఎప్పటికైనా జరగబోయేది ఇదే. ఏంటి చంటి గారు, ఈ విషయం ఇంత లేటుగా చెప్తారా? సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. అత్తయ్య, 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 అత్తయ్య! ఏంటే మళ్ళీ ఏం పిడుగుపడింది అలా అరుస్తున్నావు? ఏంటత్తయ్య, ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచారు? ఏంటి బాను, ఏమైంది? ఉక్రెయిన్ నుంచి రావాల్సిన మెటీరియల్ ఆగిపోయిందంటండి. దాంతో ఇక్కడ మన ప్రొడక్షన్ ఆగిపోతుంది. 300 కోట్లకు పైగా నష్టం వచ్చేలా ఉంది. చూడు భాను, ఆ ఆఫీస్ విషయాలు కదా, ఇంట్లో ఎందుకు, అవన్నీ నేను చూసుకుంటాను. అవునమ్మా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ సంగతి నేను ఊర్మిళ చూసుకుంటాం కదా. అదే నాన్న, ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే మేము ఎలా ప్రశాంతంగా ఉంటాం? అది కాదు కార్తీక్. నాకు తెలుసు అత్తయ్య, ఈ విషయం మాకు తెలిస్తే మేమెక్కడ టెన్షన్ పడతామో అని, ఈ ఆనందానికి మేమెక్కడ దూరం అవుతామో అని మీరు దాచారు, అంతే కదా? నిజమైన ఆనందం ఎప్పుడుంటుంది అత్తయ్య? మీ పేరు 10 మంది గొప్పగా చెప్పుకున్నప్పుడు కదా ఉంటుంది. మన కంపెనీల గురించి అందరూ పొగుడుతూ ఉంటేనే కదా ఆనందం. కానీ ఇప్పుడు ఆ మెటీరియల్ ఆగిపోతే ఆ నష్టం డబ్బు రూపంలోనే కాదు, మిగిలిన బిజినెస్ మీద కూడా పడుతుంది. కస్టమర్లకి మన మీద ఉన్న నమ్మకం పోతుంది. మొత్తంగా మార్కెట్లో మన కంపెనీ విలువ పడిపోతుంది. అప్పుడు మేము ఆనందంగా ఎలా ఉంటాం అత్తయ్య? నువ్వు చెప్పింది నిజమే బాను, కానీ యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ఈ సమస్య మన కంపెనీ కాదు, చాలా కంపెనీలు అనుభవిస్తున్నాయి. కానీ మనం ఏం చేయగలం? అవును తల్లి, 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతోందంటే ఆ సమస్య ఆ 2 దేశాలకే కాదు, ప్రపంచమంతా విస్తరిస్తుంది. మనం చేయగలిగింది ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకోవడమే తప్ప ఈ సమస్యకి పరిష్కారం ఎలా చెప్పగలం చెప్పు? ఇవన్నీ ఆలోచించాం కాబట్టి ఈ విషయాన్ని మేము నీతో చెప్పలేదు. ఎలా జరగవలసింది అలాగే జరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. లేదత్తయ్య, ఇది అంత తేలిగ్గా వదిలేసే సమస్య కాదు. అయినా ఒక సమస్య పుట్టింది అంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది.
అత్తయ్య, నాకు ఆలోచన వచ్చింది. ఏంటో త్వరగా చెప్పవే. ఏముంది, మెటీరియల్ తయారు చేసే యూనిట్ మనమే స్టార్ట్ చేద్దాం. దానివల్ల చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. ట్రైనింగ్ ఇచ్చి మనమే ప్రొడక్షన్ మొదలు పెడదాం. రీసైక్లింగ్ ద్వారా మెటీరియల్ రీప్రొడ్యూస్ చేస్తున్నట్టు మార్కెట్లో స్ప్రెడ్ అయ్యేలా చేద్దాం. దాంతో మనకి నష్టం రాదు సరికదా, మన ప్రొడక్షన్ కూడా ఆగదు. పెద్ద పెద్ద గ్రూపులన్నీ ఇవే పనిచేస్తాయి. ఇదే పని మనము చేస్తే అటు పక్క కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మన పని కూడా అవుతుంది. కస్టమర్స్ దగ్గర మన నమ్మకం నిలబడుతుంది. సూపర్ భాను, చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఇది వెంటనే ఇంప్లిమెంట్ చేద్దాం. అమ్మా, నువ్వు వెంటనే ఇండస్ట్రియల్ మినిస్టర్ గారితో మాట్లాడు. రేపు మార్నింగే మాట్లాడతాను కార్తీక్. భాను, ఈ సంగతి నీకు తెలిస్తే నీకు సమస్య వస్తుందని చెప్పి అనుకున్నాను, కానీ ఈ సమస్యకి ఇంత చక్కటి పరిష్కారం చెప్తావని చెప్పి నేను ఆలోచించలేకపోయాను. ఎలాంటి సమస్యనైనా సరే నువ్వింత తేలిక పరిష్కరించగలవని అనుకోలేదు. రియల్లీ యు ఆర్ గ్రేట్. మరి నా మనవరాలంటే ఏమనుకున్నావే? ఆణిముత్యం. మీ ఆణిముత్యానికి ముచ్చెమటలు నేను పట్టిస్తాను కదా. తెలివితేటల్ని తెలివిగా నేను వాడుకుంటాను. చెక్. రే వాసు, నువ్వు ఓడిపోయావురా. చూడు, నువ్వు తొందరపడ్డావురా. ఇక్కడ ఓడిపోయేది నేను కాదు, తమరు. చూడండి. ఎత్తులు బాగానే వేస్తున్నావురా. ఆటలో ఎత్తులు వేయకుండా ఎవరుంటారా చెప్పు? నాన్న, టాబ్లెట్ వేసుకోండి. చూసావా భాను, మీ నాన్న నన్ను ఓడించాడు. మీరు ఓడిపోలేదు మావయ్య. జరపమ్మా. అరే, ఈ చూడనే లేదు. చూసావరా, నా కోడలు నన్ను గెలిపించింది. మావయ్య, మీరు కూడా ఓడిపోలేదు. చెక్. చూసావరా, నా అల్లుడు నన్ను గెలిపించాడు. మీ ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా మేమిద్దరం తట్టుకోలేం. వావ్, అపురూపమైన ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళని గెలిపించాలనుకునే ఇద్దరు పిల్లలు. ఈ కుటుంబ కథా చిత్రం చూడటానికి ఎంత బాగుందో. ఈ ఆనందం కోసమే కదమ్మా ఇన్నాళ్ళు పరితపించింది. అంకుల్, మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అంతా ఒకటైపోయాక ఇక అనుకోవడానికి ఏముంటుందమ్మా, అడుగు. ఆ రోజు మీ అబ్బాయి శివ వీళ్ళ అబ్బాయి రాముని చంపకుండా ఉండుంటే ఈ రోజు ఈ ఫ్యామిలీలో ఇద్దరు ఉండేవారు కదా. ఈ రెండు ఫ్యామిలీల ఫ్యామిలీ ఫోటో మరింత అందంగా ఉండేది కదా. నీలిమా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నావు? నీలిమా, మర్చిపోతున్న గతాన్ని మళ్ళీ గుర్తు చేయకు. నేనేమీ బాధ పెట్టాలని అనడం లేదు కార్తీక్, క్యాజువల్గానే అడుగుతున్నాను. మీరు చెప్పండి అంకుల్, మీ అబ్బాయి శివ గురించి ఇన్నేళ్లలో మీరెప్పుడూ ఆలోచించలేదా?
మర్చిపోతేనే కదమ్మా గుర్తు చేసుకోవడానికి. తల్లిదండ్రులకి వాళ్ళు పోయేంత వరకు వాళ్ళ పిల్లల గురించి మమకారం చావదమ్మా. వాడు మమ్మల్ని వదిలి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇక వాడెప్పటికీ రాడని మేమందరం ఓ నిర్ణయానికి వచ్చేసాం. అవును నీలిమా, అయినా జరిగిపోయిన గతమంతా బాధాకరం. దాని గురించి ఇప్పుడు ఆలోచించడం కూడా అనవసరం. అయినా కనిపించిన వాడి గురించి ఎందుకమ్మా అడిగి వాడిని బాధ పెడతావు? అలా ఎలా అంటారు అంకుల్? ఏమో, శివ ఉన్నాడేమో. మిమ్మల్ని వెతుకుంటున్నాడేమో. ఒకవేళ తను మనకి దగ్గరలోనే ఉన్నాడేమో. వాడు ఖచ్చితంగా రాడమ్మా. వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చుండేవాడు. మధ్యలో మేమందరం విడిపోయాం, మళ్ళీ కలిసాం. వాడు తిరిగొస్తాడని నేనైతే అనుకోవట్లేదు. సరే అంకుల్, నేనేదో ఊరికనే అడిగాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీరెంత చెప్పినా నాకిక్కడెక్కడో ఉన్నాడన్న అనుమానంగానే ఉంది. సర్లేండి, వదిలేండి. గుడ్ నైట్ అంకుల్, గుడ్ నైట్. త్వరగా రా బాను, లేదంటే ఈ రోజు కూడా ప్రోగ్రాం అప్సెట్ అవుతుంది. పెళ్ళై 2 ఏళ్లైనా బ్రహ్మచారిగా ఉన్నది బహుశా నేనేనేమో. బాను, సరిగ్గా నేను 10 కౌంట్ చేసేలోగా నువ్వొచ్చి నా ఒళ్ళో వాలాలి. లేదంటే మాత్రం 1 2 3 6 7 8 9 అరే, నేను 10 లెక్క పెట్టకుండానే వచ్చేసావే. అంటే నాకన్నా నువ్వే టెన్షన్గా ఉన్నావు అన్నమాట. అంటే నేను టెన్షన్ పడతానని నీకెలా తెలుసు? నాకెందుకు తెలీదు భాను. నువ్వు టెన్షన్ పడాలని, నేను నిన్ను టెన్షన్ పెట్టాలని కదా నేను అలా మాట్లాడాను. నువ్వు మారిపోయావనుకున్నాను, మంచిగా ఉంటావని నమ్మాను. కానీ నా నమ్మకం తప్పైంది. పార్దు అన్నయ్య అనుమానమే నిజమైంది. నువ్వు మేకతోలు కప్పుకున్న పులివి. తప్పు భాను, నువ్వింకా నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. పులైనా కనికరిస్తుందేమో కానీ ఈ నీలిమ మాత్రం కనికరించదు. చూడు భాను, నీకొక చిన్న కథ చెప్తాను విను. పూర్వకాలంలో మనుషుల్ని తినే బ్రహ్మరాక్షసులుండేవి. అవి భయంకరంగా ఉంటే ఎవరూ దగ్గరికి రారు అని అందమైన రూపంతో తిరిగేవంట, అమాయకంగా కనిపించేవంట. వాటి రూపాన్ని చూసి ఎవరైనా మోసపోయి దగ్గరికొస్తే వాటి నిజ స్వరూపం బయటకొచ్చేదంట. అమాయకంగా వాళ్ళు ఆ రాక్షసికి ఆహారమైపోయేవారంట. నా స్థాయి అలాంటిది భాను. చీప్గా నువ్వు నన్ను పులితో పోలుస్తావేంటి చిరగ్గా? బాను, 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 బామ్మ, బాను చూసావా? చూశాను. ఎక్కడుంది? తెలీదురా. మరి చూశానన్నావు కదా. ఇప్పుడేంట్రా, అది పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బా, అది కాదు బామ్మ, తనింకా రాలేదని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూపుల్లో కూడా ఒక ఆనందం ఉంటుంది. నిన్ను అడిగాను కదా, నా చెప్తే నన్ను కొట్టుకోవాలి. మా ఆయన కూడా ఇలాగే అనేవారు. నీకు అన్ని ఆయన పోలికలే వచ్చాయి, వెర్రి సన్నాసి. బాను,
నువ్వు నవ్వు ఆపు నీలిమా. ఇందాక అత్తయ్య దగ్గర అనవసరంగా నాన్న దగ్గర శివ అనే ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? అనవసరంగా కాదు బాను, అవసరంగానే తీసుకొచ్చాను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? హా? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను అదే అనుకుంటున్నాను. అయితే ఏంటి? నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి నీలిమా, వినడానికి చాలా చిరాగ్గా కూడా ఉన్నాయి. నిజాలెప్పుడు అలాగే ఉంటాయి బాను. ఏంటా నిజం? హా? నాకొక విషయం తెలుసు, అదేంటో నీకు తెలుసు. కానీ నువ్వేమో అందరి దగ్గర అంటే చివరికి నిన్ను ప్రాణంగా చూసుకునే కార్తీక్ దగ్గర కూడా దాస్తున్నావని తెలుసు. అదేంటో నీ నోటితో నువ్వే చెప్తావా, లేకపోతే అందరి దగ్గర నన్ను అనౌన్స్ చేయమంటావా? చాయిస్ ఈజ్ యువర్స్ బాను. చెల్లి మీద ఆ మాత్రం ప్రేముండటంలో తప్పులేదు పార్థం. ఎంతైనా రక్తం పంచుకొని పుట్టిన చెల్లి కదా. ఈ పార్థ ఎవరో కాదు, మీ అబ్బాయి రాముని చంపిన శివ. ఈ వాసుదేవరావు కొడుకు భానుకి సొంత అన్నయ్య. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.